ప్రస్తుత భారత బౌలింగ్ కోచ్గా ఉన్న మోర్నీ మోర్కెల్ గురించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మోర్నీ ఇప్పుడు మాకు శత్రువంటూ చమత్కారం చేశాడు. అయితే భారత్ దక్షిణాఫ్రికా మధ్య నవంబర్ 14 నుంచి 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్కతాలో, రెండో మ్యాచ్ గౌహటిలో జరగనుంది. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా ఉన్న సఫారీలు భారత గడ్డపై సత్తా చాటాలని చూస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆ జట్టు బలంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ముంబైలో బుధవారం జరిగిన SA-20 ఇండియా డే కార్యక్రమంలో భారత్తో సిరీస్ గురించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ మాట్లాడాడు. పేసర్లు కగిసో రబాడా, మార్కో యాన్సెన్, ఆల్రౌండర్ కోర్బిన్ బాష్లకు తోడు కేశవ్ మహారాజ్, సేనురన్ ముత్తుస్వామి స్పిన్ ద్వయం భారత బ్యాటర్లకు సవాల్ విసురుతుందని గ్రేమ్ స్మిత్ అన్నాడు. ఈడెన్ గార్డెన్స్ మంచి గ్రౌండ్ అని, అక్కడ సిరీస్ ప్రారంభం కానుందని తెలిపాడు. మా జట్టులో ఉన్న ఇద్దరు ప్రధాన స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, ముత్తుస్వామి ఎంతో టాలెంటెడ్ అని పేర్కొన్నాడు. టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించాలంటే 20 వికెట్లు పడగొట్టడం చాలా ముఖ్యమైన విషయమని గ్రేమ్ స్మిత్ అన్నాడు. మా టీంపై నాకు నమ్మకం ఉందని తెలిపాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత బౌలింగ్ కోచ్గా ఉన్న అతని మాజీ సహచరుడు మోర్నీ మోర్కెల్ గురించి అడగ్గా, మోర్నీ ఇప్పుడు మాకు శత్రువంటూ గ్రేమ్ స్మిత్ చమత్కరించాడు. మరోవైపు SA-20 ఇండియా డే కార్యక్రమానికి మాజీ ప్లేయర్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా హాజరయ్యాడు. గతేడాది కాలంగా తమ జట్టు అద్భుతంగా ఆడుతోందని అన్నాడు. ఈ టెస్ట్ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా శుభారంభం చేయాలని డు ప్లెసిస్ ఆకాంక్షించాడు. భారత్తో 2 టెస్ట్ మ్యాచ్లే ఉండడం దురదృష్టకరమని, కొత్త షెడ్యూల్లో ఉన్న ప్రతికూలత ఇదేనని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కనీసం ఒక జట్టుతో వరుసగా 3 మ్యాచ్లు ఉండేలా షెడ్యూల్ రూపొందించాలని డు ప్లెసిస్ పేర్కొన్నాడు.